ప్రాపర్ వచ్చేసి కడప డిస్ట్రిక్ట్. ఓకే. సో ఫిల్మ్ మేకింగ్ అంటే చిన్నప్పటి నుంచి బాగా చేస్తాం బేసిక్గా. సో అల్టిమేట్ లైఫ్లో ఏం చేసినా అది ఫిల్మ్ మేకింగ్కి లీడ్ అయ్యేలాగే చేశాను కెరీర్ అంతా. ఓకే. సో 2020లో లాక్డౌన్లో బేసిక్గా డేట్ ఇన్ ద డార్క్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. ఓకే. సో అది చాలా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో రన్ అయింది. ఓకే. అప్పుడు లైక్ సోషల్ మీడియాలో చాలా మంది టెక్నీషియన్స్ అప్రోచ్ అవ్వడం, లైక్ ఈచ్ క్రాఫ్ట్ ఉంటాయి. సో వాళ్ళలో బెస్ట్ టెక్నీషియన్స్ని ఒక టీంలో ఫామ్ చేసుకున్నాం. ఓకే. సో అప్పుడే అనిపించింది లైక్ మనం ఇండీ ఫిల్మ్ చేయొచ్చు అంటే కంప్లీట్ స్క్రాచ్ నుంచి ఒక నాన్ నేమ్ కూడా లేకుండా చేయొచ్చు అనిపించింది. సో అలానే ఈ ఫిలిం లైక్ 21 ఎండింగ్లో స్టార్ట్ చేసాము కాదమేఘ గారు. కానీ 24 మిడ్కి మాకు ఫస్ట్ కాపీ బయటకు వచ్చింది. ఓకే. 25 మార్చ్లో థియేటర్కల్ రిలీవ్ అయింది. మేలో OTT చేశాను. కానీ చిన్నప్పటి నుంచి రైటింగ్ ఇంట్రెస్ట్, లైక్ వచ్చే సాంగ్స్కి ఆల్టర్నేటివ్ లిరిక్స్ రాయడం స్కూల్లోనే ఒక అలవాటు ఉండేది. ఎదిగే దశలో గౌతమ్ మేనన్ ఫిల్మ్స్ చూసినప్పుడు, సుకుమార్ గారి ఫిల్మ్స్ చూసినప్పుడు ఎందుకో కొంచెం టెండెన్సీ ఆర్ట్ వైపు వెళ్ళింది. ఓకే. సో ఇవి కదా మన యాక్చువల్ సెన్సిబిలిటీస్ అనిపించింది, ఇవి కదా జనాలు తీసుకోవాల్సిన సెన్సిబిలిటీస్ అనిపించింది. మన లైఫ్లో మనం వెంట తీసుకెళ్ళేవి లైక్ డబ్బు, లేకపోతే క్వాలిఫికేషన్, లేకపోతే ఫ్రెండ్స్, ఇవేవి కాదు. మనతో సబ్ కాన్షియస్గా లైఫ్లో ఉండేది జ్ఞాపకాలు. బేసిక్ ఎక్కువ వెంటాడేది జ్ఞాపకాలు. సో మనం ఎక్కువ ఆలోచించేది కూడా జ్ఞాపకాల గురించే. సో ఎందుకు మన జ్ఞాపకాలకి ఒక కథ చెప్పకూడదు అనిపించింది. అండ్ ఎప్పటి నుంచో స్కూల్ రీయూనియన్ మీద నాకు కూడా మంచి సినిమా చేయాలని అంటుండే, కానీ 96 వచ్చినప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యా. సో మనం రీయూనియన్ కాకుండా స్టిల్ స్కూల్ మెమరీస్ మీద ఏం చెప్పచ్చు అని ఆలోచిస్తూ ఉంటే ఈ థాట్ వచ్చింది. ఎందుకో లైక్ లెంత్గా చేయాలనిపించలేదు. లైక్ మనకున్న రిసోర్సెస్లో షార్ట్ అండ్ క్యూట్ ఉంటేనే బాగుంటుంది అనిపించింది రైటింగ్ స్టేజ్లో. లైక్ నేను ఆడిషన్ చేయలేదు ఎవరిని, కానీ మనకు వచ్చిన ప్రొఫైల్స్లో వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ సెన్సిబిలిటీస్ తెలుస్తాయి. నాకేంటంటే మన క్యారెక్టర్ సెన్సిబిలిటీస్ తన రియల్ లైఫ్లో ఉంటే జాబ్ ఈజీ అనిపిస్తుంది. ఏదో పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అవ్వడం కంటే క్యారెక్టర్ సెన్సిబిలిటీస్ అందులో ఉంటే ఇంకా ఈజీ అనిపిస్తుంది. దట్ మనం ఇంగ్లీష్ స్టైల్లో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నాన్ నేమ్స్ వెళ్ళలేదు. నేను చాలా మందికి ఫిలిం లైక్ బిజినెస్కి అప్రోచ్ అయ్యేప్పుడు కూడా లైక్ ఫస్ట్ ఫిలిం జోనర్ ఏంటి అని అడిగినప్పుడు నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. ఇదేంటి జానర్ ఏం చెప్పాలి అని ఆలోచిస్తా అంటే కొత్తగా పోయిటిక్ అని చెప్పేటాను. ఎందుకంటే హోల్ ఫిల్మ్ లో నీకు పోయిటిక్ టెక్స్చర్ కనపడుతుంది, విజువల్స్ లో, మ్యూజిక్ లో, ఈవెన్ డైలాగ్స్ కూడా లిరికల్ డైలాగ్స్ ఉంటాయి. చేస్తే ప్రతి కన్వర్జేషన్ యమునా 30లో సాంగ్ విన్నప్పుడు అది పదే పదే వింటున్నప్పుడు వచ్చిన ఎమోషన్ ఇది. బేసిక్గా ఏంటంటే ఈ ఫిలిం ఒక అమ్మాయి తను చేసిన ప్రామిసెస్ మీద నిలబడ్డాం, కానీ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినామని. కానీ ఫిలిమ్స్ లో చెప్పచ్చు. లైక్ నాకు బాగా ఇష్టమైన సినిమా సీతారామం, ఏమాయి చేసావి, రోజా, ఇవి 3 నాకు టాప్ 3 ఫిలిమ్స్. ఎందుకంటే జ్ఞాపకాల మీద చెప్దాం అనిపించేది ఎప్పుడు. లైక్ మనం ఎక్కువ వెంటాడేది జ్ఞాపకాలే కాబట్టి జ్ఞాపకాల మీద కథ చెప్పాలనిపించింది. సో జ్ఞాపకాల గురించి చెప్పాలంటే లైక్ ఆ మధ్యలో ఉన్న టైం అనేది ఎక్కువ ఉండాలి. సో ఎక్కువ ఉండాలంటే మనం స్కూల్ మెమరీస్ మీద చెప్తే బాగుంటుంది అనిపించింది. లైక్ ఈ ఫిలిం ఓవరాల్ టెక్స్చర్ చూసుకుంటే మనం చాలా ఎమోషన్స్ కనబడుతుంది. మనకి ఎక్కడ ఒక నెగటివ్ ఎమోషన్ కానీ లేకపోతే ఒక హార్డ్ ఎలిమెంట్ కానీ ఉండదు. ఎక్స్ట్రీమ్ ఇన్నోసెన్స్ సెన్సిబిలిటీతోనే చెప్తుంటాం, కానీ స్టోరీ టెల్లింగ్ చాలా ఇంటెన్స్ ఉంటుంది. సో ఈ టెక్స్చర్ ని ఓవర్లాప్ చేయడానికి నా రీజన్ ఏంటంటే ప్రేమ అనేది చాలా అమాయకమైంది అనేది నా ఇంటెన్షన్. మనం సెకండ్ హాఫ్ లో అమ్మాయి ఒక లెటర్ రాస్తుంది మనవాడికి. ఆ లెటర్ లో కంటెంట్ ఏంటంటే ఎక్కడ మొదలు పెట్టాలో ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు, మొదటిసారి ఎప్పుడు మాట్లాడామో తెలియదు, కానీ గతమంతా నీతో జరిగిన సంభాషణలు గుర్తున్నాయి. ఇలా స్టార్ట్ అయ్యి ఎండింగ్ ఈ తెల్ల కాగితం మీద అడ్డ గీతలు కూడా అదలా చూస్తున్నా, ఏం ఆలోచిస్తున్నా అని అంటది. అలా ఎండ్ చేస్తాను. నేను ఆ అమ్మాయి చెప్పింది ఏదో ఇంటర్మీడియట్ స్టేజ్ లో చెప్పింది అది కంటెంట్. సో అదే కంటెంట్ ని మనం ఫిలిం స్టార్టింగ్ లో కాలాన్ని తిరిగేసి మరీ చెప్పాలని నా గతంలోని కథని అని చెప్పి ఎక్కడ మొదలు పెట్టాలో ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు, మొదటిసారి ఎప్పుడు మాట్లాడామో తెలియదు, కానీ గతమంతా తనతో చెప్పిన సంభాషణలే గుర్తున్నాయి. సో తను అప్పుడు చెప్పిన కంటెంట్ ఇప్పుడు తన వాయిస్ ఓవర్ లో పెట్టి మనకి రివర్స్ షాట్లన్నీ స్టార్ట్ అయ్యాయి. అంటే వీడి చుట్టూ ప్రతి ఎలిమెంట్ వీడేం ఆలోచిస్తున్నాడు అని చెప్తున్నాయి అనేది నా ఇంటెన్షన్. నోక ట్రాన్సిషన్స్ అని రైటింగ్ స్టేజ్ లోనే రాసుకున్నాం బేసిక్ గా. ఓకే. అక్కడ కెమెరాలో కట్ ఉండదు, 2 పోల్స్ మధ్య ఎండర్ వర్షన్.
స్లైడ్ చేయగానే నెక్స్ట్ పోల్స్ లో ఎంగర్ వర్షం అంటారు, అక్కడ వర్షం పడుతుంటది. అవును. కొన్ని అది ఒకే ప్రేమ కథలు కానీ మిగులుతాయంట, కానీ కొన్ని కథల్లోనే ప్రేమ ఉంటుంది అంట అని నెక్స్ట్ ఫిల్మ్ లో చెప్తారు. ఫిల్మ్ స్టార్ట్ చేయగానే వీడి ఇన్కంప్లీట్నెస్, వీడి జ్ఞాపకాల గురించి చెప్పాలనేది నా ఇంట్రెస్ట్. అవును. అందుకే జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు దాటగలుగుతుంటాం, కానీ గతాన్ని కూడా దాటగలిగితే బాగుండు, వీలైనంత ఒంటరిగా కదిలేందుకు. అంటే వీడు ఒంటరిగా లేడు, ఎక్కడో ఆ జ్ఞాపకాన్ని మోస్తూ ఉన్నాడు అనేది మన ఇంటెన్షన్.